చూడండి ఫ్రెండ్స్, లోగావాడు కోటకైతే వచ్చాము. మస్తు వర్షము. ఈ వర్షంలో ఈ మెట్లు ఈ గుట్టలు ఎక్కుతాను చూడండి. మళ్ళా అడ్డం పడ్డదంటే ఒక్క బొక్క కూడా లెక్క పెట్టకుండా పోతాయి. అస్సలే దొరకము మేమైతే. మళ్ళీ తెలంగాణకు రావాలంటే మాత్రం ఒక్క బొక్క ఉండదు. మేము అడ్వెంచర్ కుటుంబం కాబట్టి అందరం వచ్చినాము. పిల్లలు కూడా వచ్చారు కానీ ఆడ కూర్చుండబెట్టినాము. వాళ్ళు జారి పడతారని. చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా, మంచిగా ఉన్నది. ఫిరంగీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పెద్ద పెద్దవి. చూడవలసిన దేశం అని అయితే వచ్చినాం. వర్షం వెళ్తుంది అనుకున్నాం కానీ ఇంకింత ఎక్కువనే అవుతుంది. వర్షంలో చూస్తే మీరు మా కష్టం విసారిస్తారని, కష్టమైన మంచిదని వర్షంలో తీస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని మెట్లు, వర్షాలు. ఆ మెట్లు నీళ్ళకి వెళ్ళి అయితే పోతాను. చూడండి, జంగలు వేసుకుంటా మీదికి పోకుంటా నీళ్ళకి వెళ్ళి అయితే పోతాను. ఇన్ని మెట్లు, ఇవి ఘోరంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంబాడుకుంటా పడుకుంటా లేచుకుంటా అయితే పోతాను. ఇక చూడండి ఎంత ఎట్లా పోతుందంటే, కొట్టుక పోయినా మంచిదే కానీ మేము సాధిస్తామని అయితే పోతాను ఫ్రెండ్స్. మా కష్టం అయితే ఈసారి అండి. చూడండి, బాగుంది కదా. మేము దగ్గర తిస్తే ఫలితం ఉండదు. వాళ్ళు ఏం కష్టపడ్డారు అంటారు కదా ఫ్రెండ్స్. కష్టం మాది ఈసారి అండి. దూరమైన పోతాను. ఎక్కడెక్కడి ఆంధ్రాలు అవన్నీ అయితే తిరిగినాం. ఏం సంపాదిస్తాం, తిరిగి అన్నీ చూసే సావాలనుకున్నాం. వచ్చినా మంచిదే కానీ అవి అన్నీ చూపిస్తాము. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా. ఈ కోట, ఈ గుట్టలు, ఈ గట్లు. మా నరసింహ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదొక రంగంలో దిగింది. ఇద్దరు పిల్లలు చదువుకుంటుందని సాధిస్తుంది ఫ్రెండ్స్. వానికే దాటినాయి కాబట్టి నేను సాధించిన అనిపిస్తుంది దానికి. ఆ పిల్లల గురించి దాని గురించే మేము కూడా పోతాను. గుట్టలు ఎక్కుతాను, గట్లు ఎక్కుతాను. పనిక వాళ్ళోడు దొరికిండు కాబట్టి, పనికల్లోడు దొరికితే ఈ కష్టం రాకపోవని మేమైతే ఎంబడి పోతాం ఫ్రెండ్స్. మీరన్నా వాళ్ళ పిల్లలను మా నరసింహనైతే పాపం అనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగున్నారు ఇటువంటి కుటుంబాలు. ఒక్కలమే కాదు, ఒక్క నరసింహకే వచ్చింది కష్టం అని కాదు. పనికి వాళ్ళు బాగానే తయారయ్యారు. ఆడదాని సొమ్ము తిందామన్న వాళ్ళు బాగానే ఉన్నారు. మంచివానికి మంచిది దొరకదు, మంచిదానికి మంచివాడు దొరకడు. చూడండి ఫ్రెండ్స్, మా ఇంటిని ఈ రాత ఏంది అని మేమైతే ఊరికే అనుకుంటున్నాం కానీ కష్టాలు వస్తాయి మనుషులకే. దేవుడు ఉన్న కాడ కష్టం కూడా ఉంటుంది, కష్టం ఉన్న కాడ దేవుడు కూడా ఉంటాడు. ఏం కాదు, ఎవ్వరితోనే ఏం కాదు. మన నిజాయితీ మనకే ఉంటుంది, మన కష్టం మనకే ఉంటుంది, మన న్యాయం మనకే. ఎవ్వరు ఏది అనుకున్నా మాకైతే మేమైతే పట్టించుకోం ఫ్రెండ్స్. మంది గురించి పుట్టలేం, మనం మంది గురించి పెరుగుతలేము. మన కష్టం మనకు, మన కష్టం మన ఇష్టం. చూడండి ఫ్రెండ్స్, ఈ దర్గా చూడండి ఎంత బాగుంది. ఈ కోటలకైతే పోయినాం, ఈ దర్గా అయితే చూస్తాను. రాజుల సమాధి అయినా కూడా ఇక మరి ఏం చెప్తాం, సమాధి చాలా బాగుంది. వర్షంలో ఎటు మాట్లాడతాను ఫ్రెండ్స్. సర్ది కూడా అయింది. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. వాళ్ళు రాజులైనప్పటికే వాళ్ళకు అక్కడ మంచిగా కట్టించి వాళ్ళకు సమాధులు చేసి దండలేసి అన్నీ చేసి మెడకు అన్నీ వేసి చాలా బాగుంది ఫ్రెండ్స్. కొంచెం అయితే వర్షం వెళ్తాను చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా గుట్ట. ఈ లోహగఢ్ని ఉక్కు కోట అని కూడా పిలుస్తారంట. పూర్వం ఇక్కడ ధనం మరియు వాళ్ళు వేసుకునే ఆభరణాలు అన్నీ ఇక్కడనే దాచుకుంటారని చెప్పడం అయితే జరిగింది. అందుకోసమని ఇంత పెద్ద కోటను నిర్మించారు. ఈ కోటకు ఛత్రపతి శివాజీ గారు కూడా రావడం అయితే జరిగింది. చాలామంది ఈ కోట పైన వచ్చి ఉండడం కూడా జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక గుట్ట పైన ఒక గుడి లాంటిది అయితే కనిపించింది. మరి ఆ గుడి లోపలికి వెళ్ళి ఏముంది ఏంటి అనేది చూద్దాం. ఎంట్రన్స్లో చూడండి మీరు, ఇక్కడ చిన్న ఒక త్రిశూలం పెట్టి దానికి ఒక ఆరెంజ్ కలర్ది కట్టడం అయితే జరిగింది. ముందట నంది వచ్చింది అనగానే మనకు ఇక్కడ చూస్తున్నారు కదా ఆంజనేయుడు. ప్రతి ఒక్క గుట్ట పైన ఆంజనేయుని విగ్రహాలు అయితే కంపల్సరీ ఉన్నాయి ఫ్రెండ్స్. రామగిరికి కానివ్వండి, రాముని గుండాలు కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా ఉన్నాయి.
చూస్తున్నారు కదా, ఈ లోపల ఉన్నదే మహాశివుడు ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి వెళ్ళి చూపిస్తున్నా చూడండి, మహాశివుడు చూడండి. అందరూ దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. మీ కష్టాలన్నీ పోవాలి అని ఆశిస్తూ, మీ ఆదరాభిమానాల కోసం నేను ఇంత దూరం వర్షంలో ఎక్కి పైకి రావడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్, బాగున్నాయి. మా వీడియోలు అయితే మీరు చూస్తారు కాబట్టి మీకు ఏ కష్టం రావద్దని మేము కోరుకుంటాను. ఇంత గుట్ట మీద ఉండి కూడా మీకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. మా గురించి అబ్బా వాళ్ళు అక్కడికి వేయరని మీరు చూస్తారు కాబట్టి మీరు కూడా మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ గుట్టలు చూడండి, ఈ వర్షము, ఈ కొండలు గాలిలో పోయినట్టున్నాయి. మనసు కొండలు ఓ మస్తు మెట్ల మించి నీళ్ళు ఎట్లా వస్తాయి తడుచుకుంటా. ఆ అన్నం అయితే తినలేము ఫ్రెండ్స్. ఈ పిరాంగీలు చూడండి ఎంత బాగున్నాయో చూడండి. మేము తిండికి అయితే చూస్తలేము, అడ్డం పడ్డా మంచిదే, మేమైతే వీడియోలు తీయాలి. ఈ పిరాంగీలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపోతా అంటే గుడి కూడా, కోట కూడా ఎంత పెద్ద కోట చూడండి.